ఎక్కువ ఎక్కడ కూర్చొని రాసుకుంటారు కథలు మీరు? గోవా, ఇంట్లో బ్యాంకాక్? అస్సలు ఇల్లు దాటి వెళ్ళను నేను. ఇల్లేనా? ఇల్లే. ఓకే. నేను అసలు వేరే ప్లేస్లకి ఇట్లకి అన్నీ వెళ్ళి 2-3 ఏళ్ళు అవుతుంది. సో అసలు ఎప్పుడు అలా ఇంట్లో ఆ గిన్నెలు కడిగే సౌండ్స్, కుక్కర్ సౌండ్స్, అంతే వైఫ్ అరిచే సౌండ్స్. నాకేం కాదు. నేనును మా వాళ్ళు కూర్చుంటాం. ఇప్పుడు మారుతి అన్న ఎవరైతే డిఓపి ఉన్నారో నేను తను కూర్చుంటాం. ఏం లేదు, నాకు అరగంటకు ఒకసారి వచ్చి కాఫీ ఇస్తుంటే చాలు. అంతే అంతే, ఇంకేం వద్దు ఇంకా. అంతే అయిపోయింది. ఏం తాగుతారు? బ్లాక్ కాఫీయా? కొన్నిసార్లు బ్లాక్, కొన్నిసార్లు అరే ఇప్పుడుదా బోర్ కొట్టేసినరా మంచి షుగర్ వేసి నార్మల్ కాఫీ తీసుకురా అంటాం. ఓకే. షుగర్ హిట్ వేరేలాగా ఉంటుంది. అలాగా ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయడం అంతే. ఈ ప్లేస్తో సంబంధం లేదు. సో వైఫ్ ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది? సూపర్ అసలు. తనకి తెలుసు కాబట్టే అన్నీ, తను కూడా ఉండి చూసింది కాబట్టి ఒక యాక్ట్రెస్గా తన నుంచి కూడా తనకి కూడా అంతే. ఇంకా నాకున్న ఓన్లీ వీక్నెస్, ఓన్లీ స్ట్రెంత్ ఏంటంటే ఫుడ్. నాకు టైంకి పడిపోవాలి అవి. మంచి అసలు ప్రాణం. నేను బతికేదే దానికోసం. సో ఒక్కళ్ళన్నా ఇలా మంచి ఆన్సర్ ఇచ్చాడు. చాలా మంది వేరు వేరు ఆన్సర్లు ఇస్తారు, జనం చిరాకు పడతారు. ఎవరైనా సంపాదించేది కూడు, గుడ్డ, నీడ, అంతే. ఈ 3 ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంతే, గ్రేట్ అసలు. ఇప్పుడు బట్ ఎలా మీ క్రియేటివిటీ చూసి మిమ్మల్ని లవ్ చేశారా? మీ హైట్ అదేం కాదు, జస్ట్ లైక్ జర్నీ ఆఫ్ జస్ట్ లైక్ ఒక హెడ్స్ అండ్ టైల్స్ అని ఒకటి జస్ట్ లైక్ నేను ప్రొడ్యూస్ చేసింది అంటే కలర్ ఫోటోలో కూడా చేసింది, హెడ్స్ అండ్ టైల్స్ కంటిన్యూ అయింది. సో అప్పుడు మంచిగా ఆలోచన విధానాలు బాగా కలిసి ఇద్దరివి అలా కలిసి అలా మాట్లాడుకుంటూ కనెక్ట్ అయ్యాం అంతే. ఇట్స్ నాట్ అబౌట్ క్రియేటివిటీ అనో నేనే ప్రొఫెషన్లో ఉన్నానన్నా ఏ రోజు ఆలోచించుకోవాలి తను కూడా. సో ఒకటి ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అని అంటే, మొన్న అడక్కడికి ఒక మాట అంది. 2021 ఆ టైంలో రిలేషన్లోకి వచ్చాం. నేను చూస్తుండగా నువ్వు సెలబ్రేట్ చేసుకోవడం ఒక్కసారి చూడాలని ఉంది, ప్లీజ్ డూ దట్, ఈసారి మిస్ చేయకు అంది. ఎమ్మటే ఓకే ఫిక్స్, డిసెంబర్లో ఫిక్స్ అని చెప్పేసి. కానీ ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? ఆబ్వియస్లీ. మనకి ఎక్కడండి అటువైపు నుంచి నాకు ఎందుకు వస్తాయి, మనమే చేయాలి, మొదలెట్టాల్సింది మనమే. గ్రాండ్ గా చేసుకుంటారు అనుకుంటే తిరుపతిలో సైలెంట్ గా చేసుకుంటారు. అయ్యో అదే గ్రాండ్ అసలు. అది కూడా గ్రాండే. గట్టిగా ప్లాన్ చేసుకొచ్చేసింది. మీరు నాకు పెళ్లికి పిలిచారు, పంపించా ఇన్విటేషన్. అవునవును, రిసెప్షన్ కి పిలిచా. కరెక్ట్. పెళ్లి అక్కడ తిరుపతిలో అయింది. అది మొక్కు, సెకండ్ సినిమా కోసం ఈ సంవత్సరం ఎక్కింది అని అంటే ఇక్కడే చేసుకుంటానని మొక్కుకున్నా. అవునా? మోగ్లీ ఎక్కగానే అక్కడే చేసుకున్నా. ఓకే. సో ఇప్పుడు తను ఇండస్ట్రీ సైడ్ వచ్చే ఉద్దేశమే లేదు. తను ప్రొడక్షన్ చూసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్ సెకండ్ పార్ట్ చేసేటప్పుడు ఇంక మొత్తం తనే హ్యాండిల్ చేస్తుంది. తనకు ఉంది బాగా ప్రొడక్షన్. ఎయిర్ కూడా తనే చూసుకుంది మొత్తం. తను తమ్ముడు కలిసి చూసుకున్నారు. సో మళ్ళీ ఎయిర్ 2 స్టార్ట్ అవగానే ఇంక తనే మొత్తం చూసుకుంది. ఎలా కోపం ఎక్కువ మీకు? చాలా సాఫ్ట్, చాలా ఎక్కువ, చాలా రేర్. అది వస్తే చాలా పీక్ వెళ్ళిపోద్ది, లేకపోతే చాలా తక్కువ రావటం. వస్తే మాత్రం చాలా కోపడ్డారు ఎప్పుడైనా చాందిని గారి మీద పెళ్ళైన తర్వాత? ఉంటాయి. అంటే పెళ్ళైన తర్వాత నాకు చాలా గిల్టే ఎక్కువ. అంటే అన్ని ఎమోషన్స్ చూపించేంత లగ్జరీ నాకు లేదు. ఎందుకంటే వచ్చిన డే 1 నుంచి ఫ్రమ్ లాస్ట్ 1 year నేను అల్లూరి సీతారామరాజులాగా అడలు పట్టుకుని తిరుగుతున్నాను. నేను సంవత్సరం నుంచి 300 days నుంచి, నిన్నటితో స్టార్ట్ చేసి మోగ్లీ షూట్ స్టార్ట్ చేసి 300 days, అందులో 80 working days అయింది. కానీ బట్ మేము అక్కడ ఉండి స్పెండ్ చేసి ఇంకా చేస్తున్న రీసెర్చ్ దానివల్ల, అంటే పెళ్ళై సంవత్సరం అయింది, అందులో 300 days ఇంకా అక్కడ అటు ఇటు తిరుగుతూనే ఉన్నప్పుడు అంటే ఇంకా అసలు ఏమీ లేదు అసలు. ఇంకా ఏదైనా మోగ్లీ తర్వాతే ఇంకా. నిజంగా ఎంత సాక్రిఫైస్ తను సాక్రిఫైస్. అదే నేను అంటాను. ఎగ్జాక్ట్లీ. తెలుగామే కదా? పక్కా విజయవాడ, వైజాగ్. సూపర్. మీ హైట్ గురించి కాంప్లిమెంట్స్ వస్తూనే ఉంటాయి కదా బాగా బయట? వస్తానే ఉంటాయి. మన కంట్రోల్ లేనిది అది. మనం ఏదన్నా సంపాదించుకుంది అయితే ఓకే, కానీ ఇది ఇంకా జీన్స్ వల్ల వచ్చింది. ఏమన్నా నా బాగుందా, థ్యాంక్స్ అండి, ఓకే అది అంతే తప్ప దాన్ని ఎంజాయ్ చేయడానికి ఏముంది. ఎంత 6.3? 6 2.5 to 3 ఇంచ్. ప్రభాస్ కన్నా కొంచెం హైట్ ఎక్కువ అయితే ఒక 1/2 inch. ఓకే. ఇప్పుడు తారసపడ్డారు ఇద్దరు? ఒకసారి కలిసాను నేను. ఓకే. రాజాసాబ్ సెట్ లో కలిసాను, మాట్లాడుకున్నాను. ఓకే. ఫ్యాన్ బాయ్ మూమెంట్ నాకు. ఫ్యానా? చాలా పెద్ద ఫ్యాన్. సినిమా ఎప్పుడో డెఫినెట్ గా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే బాబీ అన్న వాల్తేరు వీరయ్య తీసినట్టు తీయాల్సింది. ఖచ్చితంగా అది వస్తే డెఫినెట్ గా వదలండి. సో ఎవరు మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే? ప్రభాస్. చిరంజీవి గారు, ప్రభాస్ అంతే. సో తీస్తే వాళ్ళతో సినిమా తీయాలి ఎప్పుడైనా, అంతే ఉంటది అది. సూపర్.
కానీ ఎక్కువ ఎందుకు మరి సినిమా కలర్ ఫోటో తర్వాత ఎక్కువ రవితేజ గారితో ట్రావెల్ చేశారు, దాదాపు 1-2 years దాకా ఆయన చుట్టూ. అదే అండి, నాకు కథలో ఎవరైతే కరెక్ట్గా అని అనిపిస్తుందో ఇంకా వదలను. అలా నాకు అసలు ఆయన చేస్తే అదిరిపోదండి, సూపర్ క్యారెక్టర్ అండి. నెక్స్ట్ చేద్దామనే ఉంది ప్లాన్ దీని తర్వాత. ఓకే, నెక్స్ట్ అది చేద్దామనే. టైటిల్ ఏంటి? ఇంకా లేదేమనుకోలేదు. ఓకే, కానీ నెక్స్ట్ తర్వాత సాయి పల్లవి గారికి కూడా స్టోరీ చెప్పారంట కదా. ఇంకా అంటే అదే చూడాలండి, అది ఇంకా ఎలా మనం ఛానలైజ్ చేసుకుంటాము అన్నది, ఏ సినిమా ఎప్పుడు చేస్తాము అని అన్నదని నేను అదే అంటుంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత కూర్చొని ఒక ఆలోచించుకొని నెక్స్ట్ మనం ఇలాంటి కథతో వెళ్తే బాగుంటుంది అని ఏదైతే ఎక్సైట్ చేస్తో అలా ఫ్లోలో వెళ్తే ఉన్నాయి. ఒక 5-6 కథలో నేను కరెక్ట్గా 5 movies చేసి ఆపేద్దామని నా ప్లాన్. సో జస్ట్ లైక్ ఐ వాంట్ టు డైరెక్ట్ 5 movies అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టింగ్. సక్సెస్ లో అంటే మీ ఫోన్ ఎప్పుడు మోగుతూనే అదే అంటుంది. నా ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా. అదే అటు ఇటుగా ఉంటే మన మెసేజ్ రిప్లై ఇవ్వరు. కానీ నాకు 5 movies చేసి డైరెక్షన్ చేసి ఆపేద్దాము అనే ప్లాన్. అవునా? అవును, నాకు 5 movies అంతే. యాక్టింగ్ సముద్ర అంతే. ఇంకా నిజంగా ఆయన మంచి రూట్ ఎంచుకున్నారు. అవునవును, మంచి కరెక్ట్. మనం కొన్ని అలా చమక్కులు విసిరి డైరెక్షన్ లో అలా చేసి ఆపారు. కానీ చేసి 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 జనాలకే ఇంకా అయిపోయిందిరా అని అనిపించుకునేదా తెచ్చుకోకూడదు. ఆయన కూడా అసలు నాకు రవితేజ గారు అనేవాడు, నన్ను టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్గా అడిగారు, సార్ వద్దు సార్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా కదా, మిమ్మల్ని డైరెక్ట్ చేద్దాం అనుకుంటే మీ దాంట్లో విలన్గా ఎలా సార్ అది ఇది అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సముద్రగాని చూడు క్యారవాన్లో కూర్చొని స్క్రిప్టులు రాసుకుంటుంటాడు, వచ్చి బయటకు వచ్చి యాక్ట్ చేస్తుంటాడు, అలా ఉండాలి, అలా ఎప్పుడు ఒకదాంతో ఆపుకో అన్నారు. సో చాలా మంచి విషయం అది. అవును, సో అలా ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి. ఏ మాట కాబట్టి మన హీరోల్ని చిన్న చూపు చూస్తున్నాం అని కాదులే, కానీ క్రాక్లో సముద్రకని గారు లేకపోతే సినిమా చూడాలా వద్దా అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక కైండ్ కొత్త లేయర్ యాడ్ చేశారు, చాలా ఫ్రెష్నెస్ వచ్చిందా. అవును, చాలా అసలు కట్టారి కృష్ణకు ఆయన తప్పితే వేరే ఊహించుకోలేదు. అసలు చాలా జీవించేశారు అదే యాజ్ అన్ యాక్టర్. అసలు ఆ సార్ని చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఎప్పుడు ఇలాంటి రోల్స్ అన్న కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సార్. అరే ఇప్పుడు 2 అయిపోయింది, ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి యాజ్ అ డైరెక్టర్ గా? సెకండ్ 3 films 3 years అయిపోయింది. కరెక్ట్ 2020 ఒక 40 రాగానే ఇంకా స్టార్ట్ చేసేస్తాం ఇంకా. ఓ సూపర్. ఎనీ హౌ సూపర్. సో ఎనీ హౌ నిజంగా విజయవాడలో చాలా మంది ఉన్నారు కానీ చాలా తక్కువ మందికి తెలుసు, పెద్దగా ప్రొఫైల్ చెప్పుకోరు వాళ్ళు కూడా విజయవాడ అని. బట్ నిజంగా చాలా గ్రేట్ బ్రదర్. సుహాస్కి మీకు ఒక సినిమానే జీవితం మార్చేసింది. 2020 నుంచి 2025 చూసుకుంటే సుహాస్ గారి గ్రాఫ్ ఒకసారి చూడాలి, ఎక్కడ ఒక చిన్న బ్లాక్ మార్క్ ఉండదు తనకు కూడా. డీసెంట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఫిల్మోగ్రఫీ తీసుకుంటే పైనుంచి కిందకి ఇంకొకసారి పైకి అనాల్సిందే. ఏంటి 5 సంవత్సరాలు 8 సినిమాలు ఒక మనిషి అన్న, అది డెఫినెట్ గా. బట్ మీకు కూడా మొగలి మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.